దేవుని వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలయ. అల్పుడును దీనుడును నీ ఎదుట నిలబడడానికి పనికిరాని నన్ను నాయనా నీకు బిడ్డగా నిలబెట్టి, నీ మాటలు శక్తి కలిగిన మాటలు, నిత్య జీవం నిచ్చే మాటలు, మమ్మల్ని బ్రతికించగలిగిన మాటలు మేము ఆలోచిస్తూ ఉండగా మీరే నన్ను బోరగా వాడుకోనండి నాయనా. ఏమాత్రము వ్యక్తులకు కానీ మనుషులకు కానీ ఆలోచనలు తెచ్చుకుని నీ వాక్యాన్ని మేము పరిశీలించకుండా మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ పరిశీలించుకుంటూ నీ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ విలువైన సంగతులు మీరు మాకు తెలియజేయమని ప్రార్థిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ తండ్రి అని పిలుస్తూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పేట బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దేవుని కృపను బట్టి మరొక ఆదివారం క్రీస్తు పునరుత్థాన దినాన్ని మనల్ని దేవుడు ఆయన సన్నిధానానికి నడిపించాడు. అందుని బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక, ఆమేన్. ప్రతి మనిషి తన ఆలోచనలో ఎంతగానో ఒక ప్లానింగ్ అంటూ వేసుకుంటారు. ప్లానింగ్ అంటే తర్వాత చేయబోవాల్సిన విషయాన్ని ముందుగా తన మనసులో ఒక ఆలోచన కలిగి ఉండడం ప్రతి మనిషిని చూస్తాం. జాగ్రత్తగా గమనించండి. ప్రతి మనిషి ఏదైనా చేయాలనుకున్నాడు అనుకోండి, ఏదైనా విషయాన్ని తర్వాత చేయాల్సిన విషయాలను, పనులను తన హృదయంలో, తన ఆలోచనలో ప్లానింగ్ వేసుకుంటాడు. అయితే మనం మనుషులుగా వీటన్నిటినీ చేస్తూ ఉంటాం, మంచిదే. సరైన ప్లానింగ్ లేదనుకోండి, ఏదైనా పని ఏమవుతుంటుంది? ఏదైనా పని చేసాం, సరైన ప్లానింగ్ లేదు, ఏమవుతుంది? ఫెయిల్ అయిపోద్ది, పని సరిగా అవ్వదు. అలాంటి పనిని మనం ఏమంటామంటే మంచి ప్లానింగ్ లేదు వీడికి అంటాం. అలా ఆలోచిస్తే అయితే దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, మన పట్ల ఒక ప్లానింగ్ కలిగి ఉన్నాడు, మన పట్ల దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడు. దాన్ని దేవుని వాక్యంలో ఏ మాటగా వర్ణించారో తెలుసా? దేవుని సంకల్పం అన్నాడు. దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అనేది ఎలా ఉంటుందో తెలుసా? మనిషి సంకల్పం, మనిషి ప్లానింగు మారిపోతాయి, మనిషి ప్లానింగ్లు మారిపోతాయి. అవునా? జాగ్రత్తగా గమనించండి. మనిషి ప్లానింగ్ అనేది మార్పు ఉంటుంది, కానీ దేవుని సంకల్పం అనేది మార్పు ఉండదు. సంకల్పం అంటే మనం పర్యాయ పదాలు దాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే సంకల్పం అనేది కొంచెం మనకు అర్థం పడే మాటలో లేదేమో అనుకోవచ్చు. ఇది కొంచెం గ్రాంధిక సంబంధమైన మాటలా ఉంది సంకల్పం అనేది. మన ఆలోచనలో చూస్తే ఆ మాటని ఆలోచన, దృఢ నిశ్చయం, మన హృదయంలో నిశ్చయించుకున్న విషయాన్ని సంకల్పం అన్నాడు వాక్యం ద్వారా. దాని అర్థం హృదయంలో నిర్ణయించుకున్న విషయం, హృదయంలో ఆలోచించుకున్న విషయం, హృదయంలో దృఢ నిశ్చయత కలిగి ముందుకు వెళ్ళిన విషయం, దాన్ని సంకల్పం అంటారు. అయితే దేవుడు సంకల్పం ఎప్పుడూ ఒకలానే ఉంచాడండి. మనం అనుకుంటాం దేవుని ఆలోచనలో మనం వెళ్ళగలిగితే, మన మనుషుల ఆలోచనలో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒకసారి ఆలోచించిన ఆలోచన మారిపోతుంటుంది. చూడండి, కొంతమంది నేను ఆలోచించిన ఆలోచన ప్రకారం ఒక ఇల్లు కట్టాడు అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ముందు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. లాస్ట్కి వచ్చేసరికి వాడు ఏమంటాడో తెలుసా? నేను అసలు ఇలా కట్టాలనుకోలేదు, ఇలా కడతాననుకోలేదు, నా ఆలోచన వేరేగా ఉంది, కానీ క్రియకు వచ్చేటప్పటికి మారిపోయింది అంటాడు. అంటే మన ఆలోచనలు మారిపోతాయి, మన పనులు మారిపోతాయి. ఏదన్నా కొనాలనుకున్నాం అనుకోండి, నేను ఇది కొనాలనుకోలేదు, నా ప్లానింగ్లో ఇంకోటి ఉంది, కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఇదే కొనాల్సి వచ్చింది. పరిస్థితులు సహకరించకపోవచ్చు, ఆలోచనలు మనకున్న వ్యయం సరిపోకపోవచ్చు, మన పరిస్థితులు వాటికి అన్నీ ఆలోచించుకోవాలి కదా. మనిషి మారిపోతాడు. కానీ దేవుడు మాత్రం సంకల్పం ఆదిలో ఏదైతే ఉందో
ఆదిలో అంటే ఈ సృష్టి చేయకముందు ఏదైతే ఉందో అదే మనిషి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము, అలాగే ఈ సృష్టి అంతమయ్యే వరకు కూడా అదే సంకల్పాన్ని దేవుడు ప్రజలలో ఉంచాడు, లోకంలో ఉంచాడు. ఆ సంకల్పం ఏంటనేది ఆలోచిద్దాం. మొదటగా అసలు దేవుడు సంకల్పించినది ఆనాటి కాలంలో ప్రజల్లో తెలియజేశాడా? అదే సంకల్పం ప్రకారంగా ఇప్పటి వరకు నడిపిస్తున్నాడంటే అపోస్తల కార్యాల్లో ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36-37 వచనాలు చదువుకుందాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. సరిపోద్దండి. దావీదు ఎప్పటివాడు? జాగ్రత్తగా గమనించండి. దావీదు ఎప్పటివాడు? పాత నిబంధన కాలం, సుమారుగా క్రీస్తుపూర్వం, అంటే క్రీస్తుపూర్వం అంతకాలం నాటివాడు. అంటే దాదాపుగా మనం ఆలోచిస్తే దేవుని సంకల్పం ఆది మానవుడైన ఆదాము నుండి కూడా ఒకటే సంకల్పం కలిగి నడిపిస్తున్నాడు. అదే సంకల్పంలో పని చేశాడంటే ఎవరా? దావీదు. ఎవరు? పితరుల్లో ఉన్న వ్యక్తి. ఏమంటే పాత నిబంధన కాలపు వ్యక్తి, క్రీస్తు పూర్వం బ్రతికిన వ్యక్తి దావీదు గారంట. ఎవరి ప్రణాళికలో పనిచేశాడంట? దేవుని ప్రణాళికలో, సంకల్పంలో. చదవండి మళ్ళీ ఆ మాట. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. దావీదు గారు దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. తన సంకల్పం చొప్పున కాదు, మన ఆలోచన బట్టి కాదు, తనకున్న ప్రయత్నాన్ని బట్టి కాదు, తనకున్న ఆలోచన బట్టి కాదు. ఒకవేళ దావీదు యొక్క ఆలోచన కరెక్ట్ అయ్యి తన ఆలోచన ప్రకారం చేయాలనుకున్నాడు అనుకోండి, ఈరోజు దేవుని గ్రంథంలో ఆయన పేరు ఉండదు. ఆయన ఆలోచనలు చేసుకుంటే దావీదు రోజు మనకి తెలియడు. అందుకే మనకు కూడా చాలామంది అంటుంటారు, నా ఆలోచన ఇది, నీ ఆలోచన ఇది. నీ ఆలోచన ఎవరికి కావాలండి? నీ ప్రయత్నం ఎవరికి కావాలండి? దావీదు గురించి దేవుడు చూపిస్తూ మనకి దేవుడు చెప్తున్నాడు, నా సంకల్పం చొప్పున ఆయన చేశాడు పని. ఇప్పుడు మనం కూడా ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు చెబుతున్న నాతో సహా వింటున్న మీరందరూ కూడా ఎవరి సంకల్పంలో మనం పని చేయాలంటే, ఎవరి ఆలోచన మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే, ఎవరి ఆలోచన ప్రకారం మన పనులు ఉండాలంటే దేవుని ఆలోచన మాత్రమే. జాగ్రత్తగా గమనించండి. ఇదేదో నా కోసమో, మరొకరి కోసమో, ఇంకొకరి కోసమో మన ఆలోచనలు తప్పించకండి దయచేసి. దేవుని కోసమే ఆలోచించండి. ఇక్కడ వాక్యం చెప్పిన మాటను మాత్రమే తీసుకోండి. దేవుని సంకల్పం చొప్పున సేవ చేసిన వారిని దేవుడు గుర్తిస్తాడు. ఏమంటే పనులు సేవలు చేసిన వాళ్ళు లేరా? లోకంలో బోలు మంది ఉన్నారు. సేవలు చేసిన వారు లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుని గుర్తించదగిన సేవ అనేది ప్రత్యేకమైనది. ఇది దేవుడు గుర్తించేది. జాగ్రత్తగా గమనించండి. మనం ఆలోచిస్తే చాలామంది లోకంలో దుప్పట్లని, ఆహారమని, ఎన్నెన్నో వాళ్ళ ఇల్లు కట్టించడమని, వాళ్ళకి అవసరాలు తీర్చడమని ఎన్నెన్నో సేవ చేస్తుంటారు. మరి అవన్నీ పరిగణలోకి వస్తాయా అంటే దేవుని విషయంలో సంకల్పంలోకి వస్తే దేవుని సంకల్ప సేవ వేరు, మనుషుని సంకల్ప సేవ వేరు. దేవుని సంకల్పం చొప్పున పనిచేసిన వారు వేరుగా కనబడతారు. అందుకే దేవుడు ప్రత్యేకంగా మనకి తెలియజేస్తున్నాడు, దేవునికంటూ ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటో మనం చూద్దాం ముందుకు వెళ్ళేటప్పుడు. అసలు యోహాను గారి కాలంలో కూడా, అంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకంలో వచ్చి ముందు కొంతకాలం ముందే వచ్చిన వ్యక్తి యోహాను గారు. యోహాను గారు కూడా ఆయన మాటల్లో చెబుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. అంటే బాప్తిస్మంలో ఏముందో తెలుసా? యోహాను గారి చేత చాలామంది వస్తున్నారు, చాలామంది వచ్చేస్తున్నారు, వచ్చి బాప్తిస్మం పొందుతున్నారు. దేవుడు అంటే పూర్తిగా అర్థం కాలే, దేవుడు ఏం చెప్పాడో వారికి తెలియదు. అయినా కూడా ఇక్కడ ఏదో విషయం ఉంది.
అంతే, అందుకంటున్నాడు ధర్మశాస్త్రోపదేశకులు పరిచయులు. వీళ్ళు ఎవరో తెలుసా? ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఎవరో తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించువారు. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను? వాక్యాన్ని చెప్తున్నాను. మీరు అడగొచ్చు, వాక్యం చెప్పేవాడు ఏమర్థమై ఉంటుంది? ఇప్పుడు బోధకుడు అని మనం చెప్తారు చాలామంది, బోధకుడు ఇప్పుడు పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు ఉన్న కాలంలో వాక్యాన్ని చెప్పేవాడిని. అప్పుడున్న కాలంలో, పాత నిబంధన కాలంలో, క్రీస్తు ముందు కాలంలో, క్రీస్తు లోకానికి రాకముందు అప్పుడున్న ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిని ఏమన్నారో తెలుసా? ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు అంటే ఈక్వల్గా దేవుని వాక్యము తెలిసిన వారు, తెలియజేసేవారే కాదు, తెలిసిన వారు. అంటే తెలిస్తేనే చెప్పగలరు. ఇప్పుడు నేను వాక్యాన్ని పరిశీలించి, చదివి, ఆలోచించి మీకు చెప్పానంటే నాకు తెలియాలి ముందు. అంటే వాళ్ళకి తెలుసు ఏంటి, వాక్యంలో ఈ వచనాలు ఉన్నాయి, ఈ అర్థాలు ఉన్నాయి, ఈ భావాలు ఉన్నాయి, రాబోతున్న మెస్సయ్య ఉన్నాడు, అంతకుముందు ఒక ఆయన పుడతాడు, ఆయన ద్వారా దేవుడి నామాన్ని ప్రకటింపబడతాడు అని అన్నాడా? ఉందా? పాత నిబంధనలో ఉంది. వీళ్ళు చదివారు. కానీ వీళ్ళు ఏమైపోయారు? దేవుని సంకల్పాన్ని తృణీకరించి వెనక్కి వెళ్ళిపోయారు. దేవుని సంకల్పంలో వీరు లేరంట. ఇదేంటి? ఎవరు లేరు? మళ్ళీ ఒకసారి చదువుదాం మాట. పరిచయులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును, అంటే అప్పుడు ఉన్న వారి విషయంలో దేవుని సంకల్పం ఏం తెలుసా? యోహాను ద్వారా బాప్తిజం పొందాలి. ఇది దేవుని సంకల్పం ఆనాటి కాలంలో. ఇప్పుడు ఉంది బాప్తిజం. యేసుక్రీస్తు వారి రాకడకు ముందు, యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే రక్షణకు ముందు మనుషులకి ఒక వేని చూపించాలి. అది యోహాను ద్వారా చూపించాడు దేవుడు. కానీ వీళ్ళు అంగీకరించలే. ఎవరో వాక్యం తెలిసిన వారే. ఇప్పుడు అందుకే కొంతమంది వాక్యం తెలిసిన వారు కూడా కొన్ని సందర్భాల్లో అడ్డుబండలు అయిపోతూ ఉంటారు. ఇలాగే అనుకోవచ్చేమో వారిని. సరేలేండి, వాళ్ళ నిమిత్తం మనం ఉంచకుండా దేవుని వాక్యం గురించి ఆలోచిస్తే ఏమంటే ధర్మశాస్త్రోపదేశకులకే అర్థం కాల, వాళ్ళు అంగీకరించలేదు. అంటే దేవుని సంకల్పం వాళ్ళు వినలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. దేవుడు ప్లానింగ్ ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, రాబోయే కాలంలో జరగబోతుందని వారికి తెలుసు. ఇప్పుడు ఇప్పుడు పరలోకం ఉంది, పరలోకం చనిపోయిన వారు పరలోకం వెళ్తారు అని మీకు తెలుసా? నాకు తెలుసా? చెప్పాలి. నాకు తెలుసా? లేదు. ఎలా తెలుసు? నాకు వాక్యం ద్వారా తెలుసు. యేసుక్రీస్తు వారు రెండో రాకడ ఉంది తెలుసా? నాకు తెలుసు. ఎలా తెలుసు? వాక్యం ద్వారా చదివాను, మీకు చెప్తున్నాను కలిపి తెలుసు. మరి వాళ్ళకి కూడా తెలియాలి కదా. అప్పుడు పితరులు లేకపోతే ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో యేసుక్రీస్తు మీకు వరకు రాబోతున్నాడయా, ఆయనకంటే ముందు త్రోవను సరళం చేయడానికి యోహాను వస్తాడు, ఆయన ద్వారా బాప్తిజం మీకు ఇస్తాడని చెప్పాడు కదా. యోహాను గారు త్రోవను సరళం చేస్తాడని చెప్పాడు కదా. ఒక ఆయన మీకు పుడతాడు. ఈయన యోహాను గారి గురించి కూడా ప్రవచనం ఉందండి. యోహాను గారి గురించి కూడా ప్రవచనం ఉంది. మరి ఎందుకు వేరే గుర్తించలేదంటే దేవుని సంకల్పంలో వారు లేకపోవడం కాదు, తృణీకరించారు, వారిని పక్కకు పెట్టారు, తెలిసినా పక్కకు పెట్టారు. దయచేసి ఆలోచించండి, మన పట్ల కూడా దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఈ సంకల్పం ఎప్పటి వరకు వెళ్తూ ఉంటుందంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పమును కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. అంటే దేవుని సంకల్పం జరగడానికి మనుషులను పట్టుకుని బాధ పెట్టేవారు ఉంటారని అక్కడ సందర్భం జరిగిందిలేండి. ఎప్పటి వరకునంట చదవండి, ఎప్పటి వరకు? ఇది దేవుని మాటలు నెరవేరు వరకు. ఏమవుతుందంట? తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి
బుద్ధి పుట్టించెను అంటే దేవుని సంకల్పం ఇక్కడ ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటుందంటే ఈయన సంకల్పం రెండవ రాకడ, యేసుక్రీస్తు వారి రాకడ వరకు దేవుడు తన సంకల్పం బయలుపరచడానికి, దేవుడి సంకల్పం జరిగించడానికి ఆ కొన్ని ఆలోచనలు ఉన్నాయంట. ఆయనకంటూ ఒక ప్లానింగ్ ఉందంట. దాన్ని మార్చడో, ఎప్పటి వరకు కొనసాగిస్తాడో, కొనసాగిస్తూనే ఉంటాడంట. అది నెరవేరే వరకు. నెరవేరే అన్నాడు కదా, దేవుని మాటలు నెరవేరు వరకు ఈ సంకల్పాన్ని నడిపిస్తాడు. ఏకాభిప్రాయం గల వారి దేవుని వారం అనుకున్న వారిని బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. మనం అనుకుంటాం సులువుగా చదువుకుంటూ ఉద్యోగం సంపాదించిన వాడికి, జాగ్రత్తగా గమనించండి, మన తాతలు పోలే ఉదాహరణకి తాతలు అమ్మ నాన్నలు సంపాదించిన సంపాదన ఖర్చు పెట్టేవాడికి, కష్టపడి పనిచేసి చెమటోర్చి సంపాదించిన వాడు ఖర్చుకి తేడా ఉంటుందా ఉండదా? చెప్పాలి. మీకు తెలుసు? అది తెలీదా? బాగా తెలుసు. మనకి అందరూ కష్టపడే వాళ్ళమే. ఏదైనా రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎన్ని ఆలోచిస్తాం. పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచిస్తారంటారు. మీకు ఓ విషయం చెప్పనా, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా చాలా ఆలోచిస్తారు మనిషి కష్టపడేవాడు. అలాగే దేవుని సంకల్పం జరగడానికి కూడా దేవుడు ఎంతో ఆలోచించాడు. ఆ ఆలోచనను బయలుపరిచాడు దేవుడు. ఆ ఆలోచన ఏంటో తెలియజేయబడుతుంది. ఆ ఆలోచన ఏంటో మనం వాక్యం ద్వారా తెలుసుకుంటే మన హృదయాలకి అర్థమవుతుందండి. మనం జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన సంకల్పాన్ని మనుషులకి చెప్పాడండి. మృగాలకో జంతువులకో, ఏమండి, జీవం లేని వాటికి దేవుడు చెప్పలా సంకల్పం. తన ఆలోచనని మనుషులుగా చెప్పాడు. ఎందుకు మనకు చెప్పాడు? దేవుడు తన పోలిక చొప్పున నరులను ఎవరి పోలిక చేశాడు? దేవుడు ఆయన పోలికలో మనల్ని చేశాడు. ఇప్పుడు మన పోలికలు, ఇప్పుడు మన పిల్లలు ఏమన్నారు అనుకోండి, ఇది ఎవరి పోలిక? నా పోలిక అంటుంటారు. ఆస్తి విషయాల్లో ఏమన్నా మాటలు వచ్చినప్పుడు సందర్భాల్లో, చిన్నప్పుడే ఉండొచ్చు పెద్దప్పుడే ఉండొచ్చు, నాదంతా ఈడిదేనండి అంటారా? అంటే తనకున్న దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటాడో? పిల్లలకి. అలాగే దేవుడు కూడా తనకున్న సంకల్పం పిల్లలకి మాత్రమే తెలియజేశాడు, పిల్లలకు మాత్రమే ఇచ్చాడు. మనకంటే చెప్పాలనుకుంటే అండి, మనం మనిషే తెలుసుకోకుండా ఏడుస్తున్నాడు. ఇలా లోకంలో మనిషే అర్థం చేసుకోకుండా అయిపోయాడు దేవుని సంకల్పాన్ని. చూద్దాం ఒక మాటని. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. తన సేవకులైన ప్రవక్తలకు తన సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. జాగ్రత్తగా గమనించండి. తన సంకల్పం అంట మొదటగా ఎవరికి చెప్తాడంట? ప్రవక్తలకంట. ప్రవక్తలకు చెప్పకుండా ఏది చేయడంట. అందుకనే కదా ప్రవక్తలు జరగబోయే వాటిని ముందుగా తెలుసుకుని రాయించి ఉంచారు. ఆ రాయించిన వాటిని చదువుతున్న శాస్త్రులు, ధర్మశాస్త్ర దేశకులు వాళ్ళకి పట్టించుకోవాలా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏదైనా ఆలోచించాడు ఆయన చెప్పేస్తాడు. మనం ఉన్నామనుకోండి, ఉదాహరణకి మనం ఉన్నామనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, కొన్ని పనులు చెప్పడాన్ని బయటికి చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా ఆలోచనలు ఉంటాయి, నేను ఒక ప్లానింగ్ వేసుకుంటాను, దాని ప్రకారం చెప్పను. కొన్ని వాళ్ళకి అర్థం కావు ఎదురున్న వాళ్ళకి, కానీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ దేవుడైతే మనం ఆలోచించినట్టుగా ఆయన లేడంట, చెబుతూ చేశాడంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన ఆలోచనలు మనమైతే చెప్పం, కానీ తన ఆలోచనలు దేవుడు ప్రజలకి, నరులకి చెప్పాడు. ఆనాడు పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా తెలియజేసిన దేవుడు ఈనాడు తన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆ సంకల్పం ఏంటో తెలిస్తే మనకు అర్థమవుతుందండి. సరే, ఇంకా ముందుకు వెళ్తే చూడండి, కీర్తన గ్రంథం
33వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. తన సంకల్పాన్ని దేవుడు ఆపడండి. ఇది ఎలా ఉంటుందో తెలుసా? తన సంకల్పాన్ని దేవుడు ఆపేసే సంకల్పం చేయడు, స్టాప్ చేసే సంకల్పం చేయడు దేవుడు. దాన్ని ఎప్పటి వరకు ఉంచుతాడు తెలుసా? చూడండి, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. చూడండి, మనం ఇల్లు కట్టామనుకోండి, ఎన్ని తరాలు ఉంటుంది? ఉదాహరణకి ఒక ఇల్లు కట్టామనుకోండి, మనం ఏమనుకుంటాం? ఒరే మా కొడుకు, వాడి పిల్లోడు బ్రతుకుతారు దీంట్లో అంటాం. మహా అయితే ఒక 50-100 సంవత్సరాల లోపే ఒక ఇల్లు ఉంటుంది. అంటే ఒక మనిషి, ఒక తండ్రిగా ప్లాన్ చేసినప్పుడు తన కుమారుడికో లేకపోతే మనవడికో ఉపయోగపడే ఒక ఇంటినో ఒక ఆస్తినో సంపాదించి పెడుతూ ఉంటారు. వాటికి పాడైపోతాయి కదా, అవి పాడైపోతాయి. చేసి ఇచ్చినా కూడా, కట్టి ఇచ్చినా, కొనిచ్చినా అవి కూడా పాడైపోతాయి. వస్తువులు లేకపోతే ఒక ఇల్లు, ఇవన్నీ పాడైపోతాయి. కానీ దేవుడు ఇచ్చిన సంకల్పం, తన ఆలోచన దేవుడు నరులకి ఇచ్చేదంట, తరతరాలు నిలిచేది, సదాకాలం ఉంటుందంట. సదాకాలం ఉంటుందంట ఆయన సంకల్పం, ఆయన ఆలోచన. ఆయన ఆలోచించిన ఆలోచన తరతరాలు రన్ అవుతూనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన రక్షణ ఆనాడు ఉంది, ఈనాడు కూడా కొనసాగుతుంది. దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి ఆయన సంకల్పం, క్రీస్తులో నెరవేరిన సంకల్పం ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రియులారా, మనం గమనించాలి. ఆయన సంకల్పం ఆగిపోయేది కాదు. ఎప్పటి వరకు? మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. చూద్దాం మరొక మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇక్కడ ఎవరు చంపారు? ఎవరిని చంపారని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఎవరిని చంపారు? దుష్టుల చేత. ఎవరిని చంపించారు? యేసుక్రీస్తు వారిని. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ మనకివ్వాలని దేవుడు అంట నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయను మీరేం చేశారంటే దుష్టుల చేత చంపించారయ్యా. ఆయనే దేవుని సంకల్పం. యేసుక్రీస్తు వారే నిత్య సంకల్పం. మనందరికీ విడుదల ఎక్కడుందంటే, మన పాపానికి రక్షణ ఎక్కడుందంటే మనం ఎవరిని ఎతకాలి? యేసుక్రీస్తు వారినే. అందుకే ప్రపంచము అంతా, మోషే గారు కూడా చూడండి, మోషే గారి కాలంలో క్రీస్తు వారు ఉన్నారా? శరీరధారిగా ఉన్నారా? జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు అప్పుడు నిన్నాడేడు నిరంతరం ఉన్నవాడే, కానీ శరీరధారిగా మోషే కాలంలో యేసుక్రీస్తు వారు లేరు. అయినప్పటికీ మోషే గారు ఎవరి విషయాల్లో నింద అనుభవించగలిగాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక తీద్దాం, 24వ వచనం, 11వ అధ్యాయము. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. యేసుక్రీస్తు వారు మోసే కాలంలో శరీరధారిగా ఉన్నాడంటే లేడైనా, కానీ మోసే గారు ఎవరిని చూశారు? యేసుక్రీస్తు వారిని. మనం విన్నాం కదా మొన్న పొదలో మాట్లాడిన యెహోవా దూత. అంటే యేసుక్రీస్తు వారి కొరకు తనను తాను ఏం చేసుకున్నాడో తెలుసా? నాకు ఈ లోక భాగ్యాలన్నీ పర్వాలేదు లేకపోయినా, ఈ లోక భాగ్యాలన్నీ నేను అనుభవించకపోయినా పర్వాలేదు, నాకు దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం అని సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మోషే. అంటే ఆయన సంకల్పం, దేవుని సంకల్పం ఎవరికి అర్థమైందో తెలుసా? మోషే గారికి అర్థమైంది. మోషే గారికి అర్థమైంది కాబట్టి ఈరోజు మనం మోషే గారిని గూర్చిన మాట, ఆయన ఎలా బ్రతికాడో, ఆయన గురించి విషయం ఏంటో,
ఆయన యేసుక్రీస్తు వారి కోసం తాను చేసుకున్న, తను తాను తగ్గించుకున్న, లేకపోతే తనను తాను వదిలేసిన ఆ గొప్పతనం ఏంటో మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. అది దేవుని సంకల్పం. మోషే గారి ద్వారా కూడా మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన ఏమాత్రము కూడా ఈ లోకంలో ఉన్న వాటిని పొందుకోవడానికి సంతోషపడి ఆనందపడి పరుగెత్తలేదంట. వాటిని విసర్జిస్తున్నాడు. ఎవరి కోసం? క్రీస్తు కోసం. మరి ఈరోజు క్రీస్తు గురించి చెప్తుంటే ఏమంటున్నారు? శరీరధారిగా వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రపంచమంతా ఆయన గ్రంథం ద్వారా తెలియబడిందే. మీకు విషయం చెప్పాలి, యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో మాత్రమే ఉందా అంటే యేసుక్రీస్తు వారి గురించి పూర్తిగా బైబిల్లో ఉంది. ఇతర చరిత్రలోనూ ఇతర అనేక మంది ఆనాటి కాలంలో బ్రతికిన యేసుక్రీస్తు సమకాలికులుగా బ్రతికిన చరిత్రలు రాసిన చరిత్రకారుల బుక్కుల్లోనూ పుస్తకాల్లోనూ ఇంకా అనేక మంది మహామేధావులు అనుకున్నవారు, గొప్పవారు అనుకున్నవారు ఆయన గురించి తెలుసుకున్న సంగతులు వాళ్ళ పుస్తకాల్లో రాశారు. గమనించండి. అయినా కూడా ఏం అర్థం కావట్లేదు తెలుసు ప్రపంచానికి? యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత స్థితి అర్థం కావట్లే. ఒక్క బైబిల్లో మాత్రమే యేసుక్రీస్తు వారి పేరు ఉందంటే తప్పు. ఏమండి, మనం పేపర్ చదువుతాం, క్రిస్మస్ వచ్చిందనుకో పేపర్లో ఒక ఆయన గురించి రాస్తారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి రాస్తారు. ఈస్టర్ వచ్చిందనుకోండి ఆయన పేరు రాస్తారు. మరి ఎందుకు ప్రపంచం అందరూ గుర్తించట్లేదు? సంకల్పంలో రావట్లేదు. ఆయన సంకల్పాన్ని వీరు గుర్తెరగట్లేదు మనుషులు. అందుకే దేవుడు ఏది దాచిపెట్టుకుని ఉంచుకోలేదంట. సంకల్పమంతా బయలుపరిచాడంట. ఆయనకి ఏ ఆలోచన ఉందో, ఆయనకి ఎలాంటి ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడో, ఏ టైంలో ఎలా చేయాలని అనుకున్నాడో అవన్నీ కూడా విశదపరిచాడు. అవన్నీ మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ మారలేక మనిషి ఈరోజు దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాడు. చూడండి, ఆయన సంకల్పం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అసలు ఆయన సంకల్పం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. దేవుడంట మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానము. అంటే సంఘం ఎవరి ప్రణాళికలో ఉంది? ఎవరి సంకల్పంలో ఉంది? ఎవరి ప్లానింగ్లో ఉంది? సంఘం అనేది మనం, అందుకనే సంఘం చాలామంది అంటారు సంఘాన్ని తక్కువగా తీసుకోకూడదు. నిజమండి, అది సంఘాన్ని మాత్రము తృణీకరించకూడదండి, నిజమది. ఇది ప్లానింగ్ ఎవరిదో తెలుసా? దేవుడిది. యేసుక్రీస్తు ద్వారా సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం ప్రపంచానికి వెళ్ళాలి. ఈరోజు మనిషి రక్షణలోకి రావాలంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలో తెలుసా? సంఘమే. అది ఎవరి ప్లానింగో తెలుసా? దేవుని ప్లానింగ్. అది సంకల్పం అన్నాడు. లేదండి సంఘం అవసరం లేదు, నేను సొంతంగా చెప్తాను అనుకోండి, మరి ఈ మాట తప్పు అవుతుంది. సంఘము ఉండాల్సిన రీతిలో సంఘము ఉండాలి. సంఘము ద్వారా చేయాల్సిన పని కూడా దేవుడి సంకల్పంలోనే జరగాలి. ఇది రూల్. దేవుడు తన సంకల్పాన్ని క్రీస్తు ద్వారా నిర్మించిన సంఘం ద్వారా ప్రపంచానికి వెళ్ళాలనుకున్నాడంట. ఇది దేవుని రూల్ అంటున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఒకవేళ సంఘమే అడ్డుకుంటుంది అనుకోండి దేవుని పని, అప్పుడు ఏం చేయాలి? మరి సంఘం అడ్డుకుంటుంది. అసలు మామూలుగా ఆలోచిస్తే సంఘం అందరం కూర్చోబెట్టి, ఏమన్నా ఇలా దేవుని పని చేయాలనుకుంటున్నాను, మీలో ఎంతమంది నాకు సహకరిస్తారు అని అడిగారు అనుకోండి, మీరందరూ ఏమంటారు? చెప్పాలి.
మీరందరూ ఏమంటారు? ఏదైనా పని చేద్దానంటే దేవుని పని మీరు ఆపుతారా? ఆపరు. అసలు దేవుని పని ఆపేవాడు ఎవరైనా ఉన్నారంటే అసలు సంకల్పంలో అతను లేడు. ఈ ఉద్దేశం చూడాలి. మనం సంఘం ద్వారా మాత్రం చెయ్యాలన్నాడు కదా. మరి సంఘం అంటే ఎవరంటే, సంఘం అంటే అందరూ విశ్వాసులు కలిగిన దాన్ని సంఘం అన్నారు. సేవకుడు పెద్దలు తీసుకునే నిర్ణయము సంఘం కాదు, అందరూ తీసుకోవాలి. సేవకుడు ఉండాలి, పెద్దలు ఉండాలి, విశ్వాసులు ఉండాలి, వారందరి నిర్ణయం ఒకటై ఉండాలి. ఎవరో ఒక నిర్ణయం తీసుకుని ఇది సంఘం నిర్ణయం అన్నమనుకోండి, అది వాక్య ప్రకారంగా చెల్లదు. ఇంకొక మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త అనగా ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. ఎలా రక్షింపబడాలి? సంఘం ద్వారా రక్షింపబడాలి. ఎవరి ద్వారా రావాలి మీరు రక్షణలోనికి? క్రీస్తు ద్వారా. అంతేనా? చూడండి ఇక్కడ, రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలి. ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు. ఎవరు ఇప్పుడు వీళ్ళు సువార్త చెప్పారంటే ఎవరి గురించి చెప్పారు? క్రీస్తు గురించే. సువార్త అంటే మరణ, సమాధి, పునరుత్థానములే సువార్త అన్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి మన కోసం వచ్చారు, ఆయన మన కోసం చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డాడు మన కోసం, తిరిగి మన కోసం లేచి పరలోకానికి ఆరోహణం. ఇది నమ్మడమే సువార్త అండి. సువార్తలో ఉన్న మాట అండి అది. యేసుక్రీస్తు నా కోసం వచ్చాడు, నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడని ఎవరైతే నీటిలో బాప్తిసం పొందుతారో ఈ విశ్వసించి బాప్తిసం పొందాలి. ఆ విశ్వసించకుండా బాప్తిసం పొందాను కూడా అది వాక్య ప్రకారంగా చెల్లదు. ఇది సంకల్పం. ఎవరిదే? ఇప్పుడు మనం సంకల్పం దేవుని ఆలోచన అంటున్నాం. చూడండి, ఏంటి ఆ సంకల్పం అంటే యేసుక్రీస్తులో నువ్వు నా దగ్గరికి రావాలి. అవునా? ఏదో నేను వచ్చేస్తాను, దేవుడు దేవా నేను వచ్చేసాను, నువ్వు అంటే ఇష్టం అన్నాం అనుకోండి, చెల్లదు. ఎలా రావాలంటే దేవుని మాట ద్వారా, దేవుని రక్షణ అనే మాట సంఘం ద్వారా బయటికి వెళ్ళాలి, వివరింపబడాలి. ఆ సంఘం ద్వారా అంటే సంఘంలో ఉన్న వ్యక్తులే చెప్తారు. బయట కొత్తడు వచ్చి ఎవడో సంఘంలోంచి లేనివాడు వచ్చి వాక్యాన్ని బయట ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే వాక్యము ప్రకటించేవాడు ఎక్కడి నుంచి వస్తాడో? సంఘం నుంచే వస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ప్రకటింపబడిన తర్వాత యేసుక్రీస్తు వారు రక్షణగా అంగీకరించి బాప్తిజం పొందితే వాడేమవుతాడు? నిత్య జీవం వెళ్ళడానికి వారసుడు అవుతాడు. ఇది ఎవరి సంకల్పం అంటే, ఎవరి ప్లానింగ్ అంటే, ఎవరి ఆలోచన అంటే, ఎవరు చేశారు దీన్నంటే దేవుడు. మనుషులు కాదు, అపోస్తులు కాదు, లేకపోతే ఇంకొకరు సంకల్పించిన ప్లానింగ్ కాదు. ఇది దేవుడు చేసిన ప్లానింగ్, మనుషులు చేసింది కాదు. ఇది ఎంత ఎంత గొప్పదో ఆలోచించండి. ఎవరు అంటున్నారు ఇది ఒక గొప్ప వ్యక్తి నడిచిన నేలండి, ఒక గొప్ప వ్యక్తి కూర్చున్న నేలండి, ఇది చెప్పుకుంటూ ఉంటారు. ఒక గొప్ప ప్రపంచాన్ని నడిపిస్తున్న, సర్వ సృష్టిని శాసించగలిగే శక్తి కలిగిన దేవుడు చేసిన ప్లానింగ్ అండి ఇది. ఎంత గొప్పదో ఆలోచించండి. దేవుడు చేసిన ప్లానింగ్, మనుషులు చేసిన ప్లానింగ్, రోడ్లో, ఇల్లులో, ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడ ఉండొచ్చు రోడ్డు. మన పితరుల్లో ఇక్కడ రోడ్డు లేదు, అవునా? మీ తాతల కాలంలో ఇక్కడ రోడ్డు లేదు. ప్లానింగ్ చేశారు, తర్వాత రోడ్లు వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఎలా అవుతుందో తెలీదు. హైవే ఉండిదా మనకు ముందు? ఇప్పుడు హైవే వచ్చింది. ముందు ప్లానింగ్ ఉందా? లేదు, తర్వాత ప్లానింగ్లో వచ్చింది. కానీ దేవుడు తెలుసా, ఎప్పుడో ప్లాన్ చేశాడు. ఎప్పుడు అనే ఈ సృష్టి కార్యక్రమము చేయకముందే ప్లానింగ్ చేశాడు. యేసుక్రీస్తులో మీరు అందరూ నాకు కావాలి, యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి రావాలి, అది ఆయన ప్లాను. ఇది లోకంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మీకు అర్థమయ్యారు. లోకంలో రాకముందు ఆయన ఎలా ఉన్నారో మీకు చెప్పబడింది కదా. ఆయన సర్వ అధికారము ఆయనలో ఉందే, సమానుడు.
మనం లోకంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎవరి ద్వారా వెళ్తున్నామంటే యేసుక్రీస్తు ద్వారా. అది ఒక ప్లానింగ్లో, సంకల్పంలో విషయం. అది మనం వేరేగా వెళ్దామంటే కుదరదు. మరొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21. దేవుని జ్ఞానానుసారముగా ఈ లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనలను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఇప్పుడు సువార్త చాలామంది ఏమనుకుంటున్నారు? వెర్రొల్లెల్లో. అంటే ఇది సువార్త అనేది చెబుతున్న వాడిని వెర్రివాడుగా మనుషులు చూస్తున్నారు. అయితే దేవుడేమంటున్నాడు తెలుసా? అది దేవుని సంకల్పం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. ఒకప్పుడు దేవుడు అంటే మీకు తెలియబడినప్పుడు సువార్త ప్రకటన వెర్రితనం. మనుషులు ఏమనుకుంటే సువార్తనే వెర్రితనంగా ఎంచుతున్నారు. ఆ సువార్త ప్రకటన ద్వారా దేవుడంట జ్ఞానానుసారముగా తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట. అయితే మొదట యేసుక్రీస్తు వారిని నమ్మాలి అనేది ప్లానింగ్ దేవునిది. ఎంత గొప్ప ప్రణాళికో తెలుసా? మనం జాగ్రత్తగా కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తాండి. మనం విన్నాం కదా, దేవుడు అనే పదం, లేకపోతే యెహోవా అనే పదం ఎలా వివరణ ఉందో, వాక్యం కూడా ఆ వివరణలోకి వెళ్తే మనకు అర్థమవుతుందండి. మన ఆలోచన కొంచెం లోతుగా ఆలోచించాలి. అంటే దేవుడు యేసుక్రీస్తు సువార్తని ద్వారా మనిషిని రక్షించేయాలనుకున్నాడా? ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని పనులు చేసినా అవి చల్లవా? మొదట నువ్వు రక్షణ మొదట అంగీకరించితేనే, యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే చెల్లుతాయా? యేసుక్రీస్తుని స్వరక్షకుని అంగీకరించి బాప్తిజం పొందితే నువ్వు పరలోకానికి అర్హుడువా? ఎంత సింపుల్గా వెరితనంగా అనిపిస్తుంది కదా. నీటిలో మునగడం ఏంటి, నాకు రక్షణ ఇవ్వడం ఏంటి? ఇది ఏమైనా ఉంది అసలు? మనకేమైనా కనపడేది రక్షణ? కంటికి కనపడదు. ఇది కొంచెం చాలామంది అంటున్నారు కదా, అంటే నీటిలో మునిగితే పాపాలు పోతాయా? జాగ్రత్తగా గమనించండి. నీటిలో మునిగితే పాపాలు పోతాయని అడుగుతున్నాడు ఒక ఆయన. నేనేం చెప్పను? నేను నమ్మిందని చెప్తాను. యేసుక్రీస్తు వారి ద్వారా బాప్తిసం పొందితేనే రక్షణ అని దేవుడు నాకు చెప్పాడు. ఇది సంకల్పం. నేనేం చెప్పను? అదే చెప్తాను. నేను నమ్ముతాను. పోతాయంటే పోతాయి నువ్వు నమ్మినప్పుడు, పోతాయి నువ్వు ఆయన్ని విశ్వసించినప్పుడు. నీ పాపాలు తుడిచివేయబడతాయి ఆయనలో నువ్వు బ్రతికితేనే. కానీ ఏదో వెర్రితనంగా అడిగామనుకోండి, నీకేం జరగదు. వెర్రితనంగా విశ్వసించామనుకోండి, అవదో. నమ్మకము, ఇది దేవుని సంకల్పం. నువ్వు యేసుక్రీస్తుని నమ్మాలి. అనేకం ఏంటి 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అని అన్నారే, వాళ్ళకి తెలియలేదు దేవుని సంకల్పం. నేను నమ్మాను, నాకు తెలిసింది. నేను ఎక్కడున్నాను? నిత్య జీవానికి వెళ్ళే దారిలో ఉన్నాను. మనం అందరము. అది గొప్పదండి సంకల్పం అనేది. ఇది మనుషులకు వెర్రితనానికి, మనుషులు వెర్రితనంగా ఆలోచించే వెర్రితనానికి ఇది అర్థం కాదు. దేవుడు చెప్తున్నాడు తన గ్రంథం ద్వారా తన సంకల్పాన్ని మనుషులందరికీ చెప్పాడంట. చూడండి, మీరు మనుషులందరూ మారాలని మనం అనుకుంటాం. దేవుని సంకల్పం మనకు తెలియబడింది కదా, ఇప్పుడు మనం నమ్ముతున్నాం, బాగానే ఉంది. కానీ మనుషులు మారాలనంట సృష్టే బాధపడుతుందంట. అంటే దేవుని సంకల్పం ఎవరికి కూడా అర్థమై ఉండాలి. ఆ మాట చూద్దామా ఒకసారి? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూచుచున్నది. అంటే సృష్టి ఏ కార్యక్రమంలో ఆలోచన కలిగి ఉంది? సంకల్పానికి అర్థమైంది సృష్టికి. మీరు అనుకుంటున్నారు చెట్టు, మట్టి, చేమ ఇవన్నీ వాటికి ఏం తెలిసిండి అనుకుంటున్నారు. అవి ఎదురు చూస్తున్నాయంట, ఎప్పుడు మారతాడా వీడు. మనం నడుస్తూ ఉంటామే, భూమి ఆలోచిస్తూ ఉంటుంది మన కోసం, ఎప్పుడు మారతాడా ఈ బాబీడు అని. ఎందుకని? దేవుని సంకల్పం దానికి అర్థమైంది.
చెట్లు మన పక్కనే చెట్లు గాలి వీస్తున్నాయే, అవి కూడా ఆలోచిస్తున్నాయంట మన కోసం. నువ్వు ఎప్పుడు మారుతావయా, యేసుక్రీస్తుని ఎప్పుడు అంగీకరిస్తావయా అని. అసలు యేసుక్రీస్తుని అంగీకరించాలని చెట్లు పుట్టలు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఏంటి? వాటికి అర్థమైంది కాబట్టి. కానీ ఈ రోజుకి కూడా మనిషికి అర్థం కావట్లేదు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తులో వచ్చే రక్షణ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అందుకే మనం మాట్లాడుకున్న మరణం గురించి, ఆ మరణము టయానే అర్థం అవ్వాలి. మరణం దాటిన తర్వాతే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అర్థం అవ్వాలి. కానీ దేవుడు ఈ లోకంలో తెలియజేస్తున్నాడు, నమ్మండియా నమ్మండియా అని మనం చెప్తున్నాం, మనం వింటున్నాం. ఆలోచించండి, చూడండి. అందుకనే సంకల్పంలో పిలబడిన వారిని ఏమంటున్నాడో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే దేవుని ప్రేమించే వారికి ఏం జరుగుతుందంట? సమస్తము ఎలా జరుగుతున్నాయి? సమకూడి జరుగుతున్నాయి. అంటే మన కోసం సమకూడి జరుగుతున్నాయి అన్నీ. అంటే మనం ఏమై ఉండాలి? ధన్యులయ్యాం మనం. దేవుడు తన సంకల్పం చొప్పున మనకు అన్నీ జరిగిస్తున్నాడు కదా. మనం ఆయన సంకల్పంలో ఉన్నామనుకోండి, మనం ఏంటో తెలుసా? ధన్యులం. ఎందుకని? ఆయన సంకల్పం మనం చేరమంటే ఎక్కడికి వెళ్తాం? టికెట్ తీసుకున్నాం అనుకోండి, ట్రైన్ టికెట్, ఎక్కడికి వెళ్తాం? ఏ ఊరు వెళ్ళాలనుకుంటామో అక్కడికి వెళ్తాం. ట్రైన్ టికెట్ తీసుకుని బస్సు ఎక్కం కదా, బస్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కం కదా. ఒకవేళ ఎక్కితే మనల్ని తోసేస్తారు. అందుకే రక్షణ అనే టికెట్ మనం తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి. ఎక్కడ నడిపిస్తుంది ఈ ఓడ? పరలోకం నడిపిస్తుంది. మరి ఆ పరలోకం దారిలో నిన్ను తీసుకెళ్ళాలంటే నువ్వేమవుతావు? పరలోకం దారిలో నువ్వు చేరావంటే ఏమైనట్టు? ధన్యుడు అయినట్టేనా? రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టాం, ఓకే అయ్యింది. ఎలా ఉంటుంది మన మనసు? అమ్మయ్య, ఎంతకాలం చూస్తున్నారా బాబు, రేషన్ కార్డు వచ్చిందండి. ఇంటి కోసం లోన్ కోసం అప్లికేషన్ పెట్టాం, ఓకే అయ్యింది. ఎలా ఉన్నది? అమ్మయ్య, ఇల్లు కట్టుకోలేదు, ఇంకాను ఇంట్లోకి వెళ్ళలేదు, ఇంట్లో కూర్చోలేదు. ఎలా ఉంది? అమ్మయ్య, ఓకే అయిపోయింది. ఇంకా డబ్బులు చేతికి రాలేదు. అలాగే రక్షణ కూడా నీకు ఎలా ఉంటుందో తెలుసా? పరలోకం చేరిన తర్వాత కాదు, ముందే నీకు ఎలా ఉంటుంది? ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళే స్థితి నాకు దొరికింది. ధైర్యం అండి, అంతేనా? అలా ఉండాలి మనం. మనల్ని ఆ సంకల్పం ఎరిగిన వారంగా బ్రతకాలి. ఏంటంటే క్రీస్తులో ఉంది ఆ సంకల్పం. క్రీస్తు ద్వారా వచ్చింది రక్షణ, అదే సంకల్పం. క్రీస్తు ద్వారా రక్షణలో మనం ఈ లోకంలో బ్రతికితే పరలోకం వెళ్తాం, అదే సంకల్పం దేవుంది. పితరుల కంటే కొంతమందికి చెప్పలేదు అనుకుంటున్నారు. ఆనాడు కొంతమందికి తెలియబడలేదు, ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథం అందరి చేతిలో లేదండి అప్పుడు. ఇప్పుడు బైబిల్ ఎవరి చేతిలో ఉంది? ప్రపంచం అందరి చేతిలో ఉంది. కొన్ని కోట్ల బైబిళ్ళు ప్రింట్ అయ్యి వెళ్తున్నాయి. కొన్ని కోట్ల బైబిళ్ళు ప్రపంచంలో పంచిపెట్టబడుతున్నాయి. కానీ వీళ్ళు ఏం చేయట్లేదు? ఆ సంకల్పాన్ని చదవట్లేదు, తీసుకోవట్లేదు. మాకు వద్దండి అంటున్నారు. మా ఊరికి క్రైస్తవ మత ప్రచారకులు మా ఊరికి రావడానికి అనుమతి లేదు, బోర్డు. ఏం మానేస్తున్నారో? దేవుని సంకల్పం మా ఊరికి రావద్దు, దేవుళ్ళో వచ్చే రక్షణ మాకొద్దు, అసలు మరణించిన తర్వాత తిరిగి అసలు నరకపోతాను అంటున్నారు వాళ్ళు బోర్డెట్టి. ఎంత వెరితనం చూడండి. అందుకే వీళ్ళు అనుకుంటున్నారు సువార్త అనేది వెరితనం, వారు అనుకుంటున్నారో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళ వెరితనంలో బ్రతుకుతున్నారయ్యా. ఎప్పుడైతే మారుతారో, ఎప్పుడైతే నన్ను అంగీకరిస్తారో, ఎప్పుడైతే నా సంకల్పాన్ని మీరు తెలుసుకుంటారో, మీరు రక్షణలోనికి వస్తారో. రక్షణలోనికి వచ్చిన మిమ్మల్ని నేను నా చెంతకు తెచ్చుకుంటాను. ఇది ఆయన ప్లానింగ్. ఒక ఊరు వెళ్ళాలంటే ప్లానింగ్ ఉంటుంది మనకి, ఒక దేశం వెళ్ళాలంటే ప్లానింగ్ ఉంటుంది, ఒక ఇల్లు కట్టాలంటే ప్లానింగ్ ఉంటుంది. అలాగే మనుషుని ఈ లోకంలోంచి ఆయన దగ్గర రప్పించుకోవడానికి, ఆయన దగ్గర నడిపించడానికి ఒక ప్లానింగ్ వేశాడు దేవుడు. ఇది ఎప్పుడేసాడు తెలుసా? అనాది సంకల్పం అంటాడు. అందుకే చదివాం కదా, అనాది సంకల్పము చొప్పున.
అంటే ఈ సమస్తాన్ని సృష్టించి నడిపించక ముందే ప్లాన్ వేశాడు దేవుడు. ఎంత గొప్పవాడండి మన దేవుడు. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ మన హృదయాన్ని భద్రపరుచుకుంటూ బలపరుచుకుంటూ, ఏమండి దేవుడు అంటున్నాడు అందరూ రక్షణ పొందాలి. ఈ మాట చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ప్రేమ, ఆలోచన, సంకల్పం, ఆయన ఆలోచన ఏమందో తెలుసా? మనుషులందరూ రక్షణ పొందేలి. నా పిల్లలందరూ బాగుండాలనుకుంటాం మనం. పెద్దోడు బాగుండాలి, చిన్నోడు బాగోకూడదు, అమ్మాయి బాగుండాలి, అబ్బాయి బాగోకూడదు, ఇలా అనుకోరే మనుషులు. మరి దేవునికి కూడా అలా ఉంది. మనుషులందరూ రక్షణ పొందాలి. వాళ్ళందరూ రక్షణ జ్ఞానం, మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం పొంది ఉండాలంట. అలా ఉండాలని ఆయన ఇచ్చయిస్తున్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. ఆయన జ్ఞానంతో, ఆయనకున్న ఆలోచనతో కోరిక కలిగి ఉన్నాడంట. ఇది తీర్చేవారుగా మనుషులు ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ రక్షణ పొందారా? మీరు అందరూ ఉన్నారు. రక్షణ పొందలేదా? మీరు ఆయన ఆలోచనను, ఆయన సంకల్పాన్ని అంగీకరించి బ్రతకట్లేదు. దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా రక్షణ అనేది స్వాస్థ్యం పొందడానికి ఏమాత్రం వెనకపడకుండా ముందుకు నడవాలండి. ఇది మనుషులు ఇచ్చేది కాదు, ఇది మనుషుల ద్వారా పొందుకునేది కాదు. రక్షణ అనేది ఎవరి ద్వారా పొందుకుంటున్నారు? దేవుని ద్వారా. ఎలా పొందాలి రక్షణ? క్రీస్తును నమ్మి ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు. రక్షింపబడిన వాడు ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవము అన్నాడు బైబిల్లో. రక్షింపబడిన వారు నిత్య జీవం వెళ్తారు. ఇది ఎవరిదంటే ప్లానింగ్ మన పాస్టర్ గారిదో, నాదో, మరింకొకరిదో, లేకపోతే మత నాయకులు ఉంటారు వాళ్ళదో, పోపుల్లో కాదు, దేవుంది. మనుషులదైతే మనం ఒకవేళ పక్కకు పెట్టేయచ్చు. దేవునిది ప్లానింగ్. ఆ ప్లానింగ్లో మనందరము ఉండాలి. మనతో పాటు అనేకులను చేర్చడానికి మన వంతు మనం సహాయపడాలి. ఈ మాటలు మనందరి వినికిల్లో ఫలింపచేసి మనల్ని బలపరిచి స్థిరపరిచి నిత్య జీవ వారసులుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. మీ పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తున్న మాకు మీ సంకల్పాన్ని, మీ ఆలోచనను, మీ దృఢమైన సంకల్పాన్ని మాకు తెలియజేసి నాయన, మేమందరము రక్షింపబడి తిరిగి మీ చెంతకు చేరాలని ఎలా అయితే ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచనలను ఎరిగిన మేము జాగ్రత్తగా మీ యందు శ్రద్ధాశక్తితో విశ్వాసంలో పెంపొందులుగా రక్షణ పొందిన వారుగా స్థిరబుద్ధి కలిగిన వారై మేము మీలో నిలబడగలిగే బ్రతుకును, స్థితిని మాకు దయచేయమని సమస్తము మీ పాదపద్మను అర్పించుకుంటూ ఈ మాటలు ఏమాత్రము వ్యర్థం కాకుండా మా హృదయం అనే పలక మీద రాసుకుని నిష్ఫలము కాక ఫలవంతమైన మీ పిల్లలుగా మమ్మల్ని బలపరచమని విన్న ఈ మాటలన్నిటి ప్రకారం మేము బ్రతుకుతూ అనేక మందికి రక్షణార్థంగా మేము మా జీవితాలను ముందు కొనసాగించుకునే భాగ్యం దయచేయమని, విలువ కలిగిన మీ మాటలు అలాగే విలువ కలిగిన హృదయాలుగా మేము ఉంచుకుంటూ మేము తండ్రి మీ యందు నిష్ఫలము కాక ఫలుగా ఉంటూ, అలాగే నైనా ఏమాత్రం దుష్టుడు ఈ మాటలను తండ్రి వ్యర్థపరచకుండా మా హృదయాల నుంచి తీసివేయకుండా మేము బలపరుచుకుంటూ భద్రపరుచుకుంటూ మీలో స్థిరులయ్యే భాగ్యాన్ని మా అందరి జీవితాలకు దయచేయమని సమస్తము మీ పాదపద్మకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట అడిగి పొందుకున్నామని నమ్ముచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.